పందులు కూడా పెద్ద పెద్ద పులుల్లాక గర్జించే సందర్భాలు కూడా చూస్తాం. ఇవాళ అట్లాంటి సందర్భాలు కొన్ని చూస్తున్నాం. ఊరు పేరు లేనోడు, అడ్రస్ లేనోడు, జీవితంలో జై తెలంగాణ అనకుండా ఇవాళ గద్దెనెక్కి కూర్చున్నోడు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఏం పర్వాలేదు. ప్రజలను మోసం చేసి 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలను నమ్మబలికి అడ్డదారిలో ఓట్లు వేయించుకున్న అడ్డగాడిదలు కూడా ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. భయపడేది లేదు, ఎవ్వని అయ్యకు భయపడేది లేదు. ఖచ్చితంగా కొట్లాడదాం. కేసీఆర్ గారి దీక్ష స్ఫూర్తిగా బరాబర్ కొట్లాడదాం. కానీ గుర్తు చేసుకుందాం, తెలంగాణ కోసం ఒక కేసీఆర్ గారే కాదు, మొదటి నుంచి 1948 నుంచి 52 నుంచి త్యాగాలు చేసిన వాళ్ళందరినీ కూడా ఒక్కసారి తిరిగి మననం చేసుకుందాం. ఆనాడు ఎట్లుండే, స్వాతంత్రం వచ్చినాక పరిస్థితి ఒక్కసారి గుర్తు చేసుకోండి. 1952లోనే విశాలాంధ్ర వద్దు, నాన్ ముల్కీ గో బ్యాక్ అంటూ ఆనాడు ఒక రక్తసిక్త తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వారు తెలంగాణ విద్యార్థులు. ప్రొఫెసర్ జయశంకర్ లాంటి నాయకులు ఆనాడు విద్యార్థులుగా నాన్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమంలో 1952లోనే పోరాటం చేస్తే ఆ రోజు కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కర్కశంగా పోలీసు తూటాలలో 7 మంది విద్యార్థులను కాల్చి చంపి మన సిటీ కాలేజీలో మన హైదరాబాద్లోనే 7గురిని కాల్చి చంపింది 1952లో. అట్లాగే ఆ యువ కిషోరాలను కాల్చి చంపడమే కాకుండా 1952లోనే కిరాతకాన్ని ప్రదర్శించడమే కాకుండా 1956లో ఇష్టం లేని బలవంత పెళ్లి, తెలంగాణకు ఆంధ్రను బలవంతంగా కలిపిందే దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు నుంచి 1952 నుంచి మొదలు పెడితే 2025 వరకు కాంగ్రెస్ మొదటి నుంచి తెలంగాణకు మొదటి శత్రు, మొట్టమొదటి విలన్, తొలి విలన్ ఎవడంటే కాంగ్రెస్ పార్టీయే. 56లో ఇష్టం లేని బలవంతం పెళ్లి చేసింది కాంగ్రెసే. 68 నుంచి 71 వరకు ఉద్యమం ఎగిసి పడితే 370 మంది పిల్లల్ని పిట్టల్లాగా మళ్ళొక్కసారి కాల్చి చంపింది కాంగ్రెసే. 1971లో 14 పార్లమెంట్ సీట్లుంటే 11 పార్లమెంట్ సీట్లు ఆనాడు తెలంగాణ ప్రజా సమితికి మదన్మోహన్ గారు, మల్లికార్జున్ గారు, చెన్నారెడ్డి గారు, ఎంఎస్ఆర్ గారు ఇట్లాంటి వాళ్ళందరినీ పార్లమెంటుకు పంపితే జిఎస్ మేల్కోటే గారు వీళ్ళందరినీ పార్లమెంటుకు తెలంగాణ ప్రజలు పంపితే ఆ 11 మందిని కూడా ఆ రోజు మళ్ళీ తిరిగి కాంగ్రెస్లో కలుపుకొని తెలంగాణ ఇయ్యను, ఏం చేసుకుంటారో చేసుకోపోమని చెప్పి ఆ రోజు మళ్ళీ ఒక్కసారి ధిక్కార ధోరణి ప్రదర్శించింది కూడా కాంగ్రెస్ పార్టీయే. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు 78 ఏళ్ళ మన చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి నుంచి ఈ రోజు వరకు విలన్ పాత్ర పోషిస్తున్నది కాంగ్రెస్ పార్టీనే. కానీ వాస్తవం తెలంగాణ బిడ్డల నెత్తురుతోని ఇవాళ కాంగ్రెస్ నేతల చేయిలు తడిచున్నాయి. తెలంగాణ కథలో ఆనాటి నుంచి ఈనాటి వరకు మొదటి విలన్, శాశ్వత విలన్ కాంగ్రెస్ అన్న మాట మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఇలా వాళ్ళు తాత్కాలికంగా అబద్ధాలు చెప్పి మోసం చేసి 6 గ్యారంటీలని 420 హామీలని ప్రజలను ఇవాళ వంచి అధికారంలో ఉండవచ్చుగాక, ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చుగాక. కానీ చరిత్రలోకి తొంగి చూస్తే కాంగ్రెస్ ద్రోహం అందరికీ కూడా గుర్తుకొస్తుంది. అందుకే ఇవాళ మన నాయకుడిని కించపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, ద్రోహం జరిగింది, ఇబ్బంది జరిగింది, 71లో నష్టం జరిగింది అని తెలంగాణ సమాజం ఊరుకోలేదు. 30 ఏళ్ల పాటు కుత ఉడుకుతూనే ఉన్నది. తెలంగాణలోని బుద్ధిజీవులు, జయశంకర్ గారు లాంటి పెద్ద మనుషులు, విద్యాసాగర్ రావు గారు లాంటి మరి ఇంజనీర్లు ఎప్పటికప్పుడు తెలంగాణ జాతిని జాగృతం చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. 30 ఏళ్లుగా వాళ్ళు దీపాన్ని ఆరిపోకుండా చిదిమిపోకుండా అట్లే పట్టుకొని ఉన్నారు. కానీ కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు వస్తాడన్నట్టు 2001లో కేసీఆర్ గారు నడిచి వచ్చిండు. మరి ఆ రోజు గులాబీ జెండా ఎగరవేసి తిరిగి మలి దశ తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిండ్రు. మరి 1000 మైళ్ళ ప్రయాణమైన తొలి అడుగుతోనే ప్రారంభమవుతుంది. అట్లాగే కేసీఆర్ గారు మొదటి అడుగు వేసిన రోజు జలదృశ్యంలో మక్కలో పుట్టింది పుబ్బలో పోతుందని ఎద్దేవా చేసిండ్రు. ఎన్నో హేళనలు, ఎన్నో అవమానాలు, 1000 దాడులు, 1,00,000 కుట్రలు, ఎదురు దెబ్బలు, ఒడి దుడుకులు. కానీ కేసీఆర్ గారు ఎక్కడా కూడా వెనకకు పోలేదు. చాలామంది కోరుకున్నారు మనం ఆరిపోవాలి, మన దీపం ఆరిపోవాలని. पर हमारे भाई लोग जैसे कहते हैं फानूस बन के जिसकी हिफाजत हवा करे वो शमा क्या बुझे जिसको रोशन खुदा करे. దేవుడు ఆశీర్వాదం, ప్రజల ధైర్యంతో కేసీఆర్ గారు పట్టు వదలకుండా, విశ్వాసం కోల్పోకుండా, కమిట్మెంట్తో, కన్విక్షన్తో ముందుకు నడుస్తూ పోయినారు. ఉద్యమ బాటను వీడితే
రాళ్లతో కొట్టి చంపండి నన్ను అనే అధికారం ఇచ్చిన నాయకుడు, అనే నినాదం ఇచ్చిన నాయకుడు భారతదేశ చరిత్రలో కేసీఆర్ తప్ప ఎవరు లేరు. ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్నా తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా అనే దమ్మున్న నాయకుడు ఒక్క కేసీఆర్ తప్ప భారతదేశంలో ఎవరు మనకు కనబడలేదు. విశ్వాసానికి విశ్వరూపం కేసీఆర్. అందుకే ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లవద్దని చెప్పి ఆనాడు ఎదురు దెబ్బలు తగిలినప్పుడు కేసీఆర్ గారు ఒక పాట స్వయంగా రాసిండు. ఏమని రాసిండు? పాట రాయడమే కాదు, రచించడమే కాదు, పాడించి మనకు అందజేసిండు. సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందనుకొని, సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందనుకుంటే వచ్చునా దేశానికి స్వాతంత్రం, రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది అని పాట రాసిందే కేసీఆర్. అట్లా తన రచనతో, తన గలంతో, తన కలంతో ఉద్యమానికి ఊపిరిలూది తాను విశ్వాసంతో ఉంటే సరిపోదు, ప్రజలు కూడా నమ్మకం కోల్పోవద్దని చెప్పి విశ్వాసాన్ని నిరంతరం నూరిపోసింది కేసీఆర్ నాయకత్వం. ఉద్యమం ఏ స్థాయిలో ఉన్నదన్నది కాదు, కేసీఆర్ ఉన్నాడు అనే ఒకే ఒక్క నమ్మకమే తెలంగాణలో పోరాటాన్ని సజీవంగా ఉంచింది. పడిపోయింది, పనైపోయింది అనుకున్న ప్రతిసారి ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఒక ఫీనిక్స్ పక్షిలాగా అంబరాన్ని చుంబించే విధంగా ముందుకు తీసుకొని పోయింది కేసీఆర్ నాయకత్వం. ఊహకందని వ్యూహాలను రచించిన చాణక్యుడు కేసీఆర్. ఎదురుదాడి ఎప్పుడు చేయాన్నో, వెనుకడుగు ఎప్పుడు వేయాన్నో కేసీఆర్ గారికి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. ఇలా కొంతమంది అనుకుంటున్నారు కేసీఆర్ గారు సంవత్సరంన్నర నుంచి కనబడతలేడు, వినబడతలేడు, మాట్లాడతలేడని. నేను వాళ్ళకు గుర్తు చేస్తున్నా, గోడకు ఏలాడదీసిన తుపాకీ కూడా సైలెంట్గానే ఉంటుంది, కానీ తీసినప్పుడు దాని కథ తెలుస్తుంది. గోడకు ఏలాడదీస్తే తుపాకీ కూడా సైలెంట్గానే ఉంటుంది, కానీ ఎప్పుడు బయటికి రావాలో, ఎప్పుడు పేలాలో, ఎప్పుడు ఏం చేయాలో ఆ నాయకుడికి తెలుసు. అందుకే కేసీఆర్ మాట్లాడితే సంచలనం, కేసీఆర్ మాట్లాడకపోతే కూడా సంచలనమే. ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నాడు ఇక్కడ, ఒక ఆయన ఒక 3 ఫుట్ ఉంటాడు కానీ తీసుమార్కాన్ లెక్క మాట్లాడతాడు. ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. నేను ఒక్కటే అడుగుతున్నా, 2 ఏళ్లలో ఒక్క ఉపన్యాసం చెప్పినావు ఆ కేసీఆర్ పేరు చెప్పకుండా? నీ పేరు ఒక్కసారైనా తీసుకున్నాడు ఆ కేసీఆర్? 2 ఏళ్లలో ఒక్కసారి తీసుకున్నాడు ఆ కేసీఆర్ నీ పేరు? ఒక గది నీ స్థాయి, ఒక గది కేసీఆర్ స్థాయి. అందుకే నేను చెప్తున్నా, నాయకుడు ఎప్పుడు నాయకుడే, అర్భకుడు ఎప్పుడు అర్భకుడే. మనం ఫరక్ పడేది ఏం లేదు. ఇట్లా మాట్లాడితే మళ్ళీ నాకు పొగరంటారు. ఏం చేయాలి? ఉన్నది ఉన్నట్టు చెప్తే అదో బాధ. నాయకుడిని నాయకుడేనే అంటారు, అర్భకుడిని అర్భకుడే అంటారు. నువ్వు ఎన్ని పిల్లి మొగ్గలేసినా, ఎన్ని కుప్పిగంతులేసినా అవి హనుమంతుని ముందు కుప్పిగంతులు అయితే తప్ప నీతో ఊది గాలది, పీరి లేవది. ఏం చేసుకుంటావో చేసుకోపో. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, ఇలా చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. 1 మిలియన్ మార్చ్, ఒక సాగరహారం, ఒక సకల జనుల సమ్మె, ఒక వంట వార్పు, ఆధునిక ప్రపంచం ఎన్నడూ చూడని అపురూపమైన పోరాటాలు ఎన్నో కేసీఆర్ గారు మనకు పరిచయం చేశారు. అట్లాగే ఒక్క పిలుపునిస్తే గడ్డిపోచల లెక్క పరేషన్ను మన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎన్నో సందర్భాలలో ఎంపీలు రాజీనామా చేశారు. ఇలా మన పార్టీలోకి వెళ్ళి గెలిచిన వాళ్ళు ఒక 10 మంది అవతలు ఉన్నారు. ఏ పార్టీలు ఉన్నారో చెప్పుర్రా అంటే వాడు చెప్పే ధైర్యం కూడా లేదు. వాళ్ళు కూడా మాట్లాడుతారు. 7 అంటే 7 ఉండాలని ఒక గాడినే ఉన్నామంటారు. వీళ్ళు కూడా నాయకులు, వీళ్ళకి మనం భయపడాలి. దమ్ముంటే రాజీనామా చేసి రా. 10 మందిని తీసుకున్నాడు కాదు,